అనపర్తి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి శుభాభినందనలు. ఇట్లు కర్రె వెంకటరామరెడ్డి, మాజీ సర్పంచ్, టీడీపీ ఉపాధ్యక్షులు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. 14లో మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఆయన ఎంపీ అయ్యాడండి. 5 సంవత్సరాలు ఎంపీగా ఆయన మీకు అసలు ఏమీ సహకరించలేదు అనేది బహిరంగ రహస్యం. లేదు ఎప్పుడు మీకు ఏదో పోరు జరుగుతూ ఉండేది. లేదు అసలు ఇంటర్నల్ పోరు లేదు. మీరు చెప్పట్లేదు ఎమ్మెల్యే ఒకసారి అయిపోయిన తర్వాత ఎక్కడ ఇంకేం సమస్య లేదు. ఆయన నిధులు ఏమైనా ఇచ్చాడండి మీరు? నిధులు ఇచ్చారు. మరి నియోజకవర్గంలో 2 గ్రామాలనే దత్తత తీసుకున్నారు. ఆయన తీసుకున్నాడండి. ఆయన అంటే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం పార్లమెంట్లో 2 గ్రామాలను దత్తత తీసుకోమంది. అప్పుడు మా దాంట్లో రంగాపురం తీసుకున్నారు, గోపాలపురం నియోజకవర్గంలో ఒకటి తీసుకున్నారు. అట్లాగా ఒకసారి ఎంపీ అయిన తర్వాత ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారితో నాకున్న బాండింగ్ అర్థమైన తర్వాత ఆయన ఎప్పుడూ ఏమీ ఇబ్బంది పెట్టలే. మా ఇద్దరి మధ్యని 19లో మీకు చాలా సునాయాసంగా సీట్ వచ్చింది, మీరు ఓటమి పోలేదు. మళ్ళీ 24 మళ్ళీ పాత కథ మొదలైంది. ఎవరో ఒక వార్డు మెంబర్ స్థాయి వ్యక్తికి బీజేపీ అతను అనౌన్స్ చేశారు గుడ్డిగా. అంటే మూలారెడ్డి గారి అంత పెద్ద ఫ్యామిలీని మర్చిపోయి వాళ్ళు గుడ్డిగా అనౌన్స్ చేయలేదండి. భారతీయ జనతా పార్టీకి అలాట్మెంట్ జరిగింది. మొదటగా తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ఒక లిస్ట్ అనౌన్స్ చేశారు. ఆ లిస్టులో నా పేరు ఉంది. 94 సీట్లు అనౌన్స్ చేశారు. 94లో నా పేరు ఉంది. తర్వాత భారతీయ జనతా పార్టీ కూటమిలోకి వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఈ సీటు కోరుకున్నారు. దాని వెనకాల జరిగిన రాజకీయం అంతా వేరనుకోండి. భారతీయ జనతా పార్టీ కోరుకున్న రోజు నుంచి నన్ను భారతీయ జనతా పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. ఓకే, చాలా మంది పెద్దలు ఆహ్వానించారు. వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. వెంకటేశ్వరరావు గారు మా ఫ్రెండ్ ఎవరైతే ఆయనకి బంధువు ఉన్నారో ఆయన చేత నన్ను పిలిపించారు. ఇన్ని రకరకాలు జరిగినాయి. ఒక టీం వచ్చింది ఇక్కడికి. ఒక టీం వచ్చింది, నన్ను అడిగారు. నేను రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ మరి సీటు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అభ్యర్థిని ప్రకటించారు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత రివోల్ట్ స్టార్ట్ అయింది. నేను న్యాయం కోసం నల్లమిల్లని నేను ఇంటింటికి తిరిగారు, రోడ్డు మీదకి అమ్మగారు కూడా ప్రజల్లోకి వెళ్ళాను. ప్రజల నుంచి మద్దతు వచ్చింది, కార్యకర్తల నుంచి మద్దతు ఉంది, మీ మద్దతు అద్భుతంగా వచ్చింది. ప్లస్ ఈ అభ్యర్థిని ప్రకటించిన వెంటనే సెంట్రల్ ఇంటెలిజెన్స్ రంగంలో దిగింది, ఆర్ఎస్ఎస్ టీమ్స్ రంగంలో దిగి వీళ్ళందరూ నియోజకవర్గ వ్యాప్తంగా పరిస్థితులు అవగాహన చేసుకున్నాయి. ఇక్కడ 1,00,000 ఓట్లతో ఈ అభ్యర్థి ఓడిపోతాడు, ఆ ఇంపాక్ట్ పార్లమెంట్ మీద పడుద్ది, ఇంకొక 2-3 అసెంబ్లీల మీద పడుద్ది. అందువల్ల ఇట్టి పరిస్థితిలోని ఆయన్నే బీజేపీ నుంచి ఆహ్వానించి బీజేపీలోకి ఆహ్వానించి సీట్ ఇవ్వాలని వీళ్ళందరూ రికమెండ్ చేశారు. అప్పుడు మరలా పురంధరేశ్వరి గారిని వాళ్ళు అడగడం, ఆయన కోసం ప్రయత్నం చేయట్లేదా మీరని. మేము అడుగుతున్నాం. మా నాన్నగారితో వాళ్ళ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం దగ్గర నుంచి ఆ పార్టీతో ఉన్నారు వాళ్ళు, అందుకు ఆ పార్టీని విడిచి ఆయన రానంటున్నారు అని వాళ్ళు చెప్పడం. అప్పుడు జేపీ నడ్డా గారు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేయడం, మీ అభ్యర్థిని మాకు ఇవ్వండి, మా తరఫున సీట్ ఇస్తాం, మీరు ఒప్పించండి ఆయన్ని. మీరైతే పురంధరేశ్వరి గారు కూడా చెప్పినట్టున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే ఆయన ఒప్పుకుంటాడు తప్పించి లేకపోతే ఒప్పుకోరు. అప్పటికి ఇక్కడ రివోల్ట్ స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడడానని ఒక టీంని పంపించి రమ్మడం. నేను 3 రోజులు ఈ న్యాయం కోసం నల్లమిల్లి చేస్తే గానీ సార్ దగ్గరికి రాను, అల్టిమేట్గా సార్ ఏం చెప్తే అదే చేస్తాను, కానీ నేను కూడా ఏంటో ఇక్కడ నా పరిస్థితి ఏంటో నేను తెలుసుకోవాలి కదా. అందుకోసం 3 రోజులు అయింది. ఈ లోపల 3 రోజులు అయ్యింది. 3 రోజులు అయిన తర్వాత నేను బాపట్లలో చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. చంద్రబాబు నాయుడు గారు నేను 1 గంట సేపు బస్సులో మాట్లాడుకున్నాం. ఆయన బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు కదా అటు నుంచి రమ్మని వారు చెప్పారు. ఏదైనా నా దగ్గరికే కదా, ముఖ్యమంత్రి కాబోయేది నేనే, నా దగ్గరికే కదా వస్తామన్నా. లేదండి నేను మీ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారానే వస్తాను తప్పించి భారతీయ జనతా పార్టీ నుంచి నేను పార్టీ మారే ఉద్దేశం లేదు. మా తండ్రి గారు ఇంతకాలం పార్టీతో కొనసాగారు, మా ఫ్యామిలీ అంతా కొనసాగింది. తెలుగుదేశమే మూలారెడ్డి గారు తెలుగుదేశం కింద అనుబంధం ఉంది. అది ఆయన చనిపోయిన 1 సంవత్సరానికి నేను ఆ అనుబంధాన్ని పాడు చేయలేను. మా తండ్రి లేచి నాకు ఇంపార్టెంట్, అందుకు నేను పార్టీ మారను. ఒకవేళ కాని పక్షం వస్తే నేను పోటీలో లేకుండానే ఉంటాను తప్పించి నేను పార్టీ మారను. అలాగ వారు 1 గంట సేపు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం, చివరికి నేను ఆయన కన్విన్స్ చేశాను. ఈ 2 ఆప్షన్స్ సార్,
మీరు వాళ్ళని 9 సీట్లకి ఆపి 10వ తేదీ ఎమ్మెల్సీ ఇస్తాను అట్లాగే అన్నా మీరు చేస్తారో, లేకపోతే అనపర్తి బదులు వేరే సీట్ ఇస్తానని వాళ్ళని ఒప్పించి ఇది తెలుగుదేశంకి ఇస్తారో మీ ఇష్టం, కానీ నేను మాత్రం పోటీ చేయనని కరాఖండిగా చెప్పడం. అప్పుడు ఆయన చివరికి కన్విన్స్ అయ్యి ఈ ప్రోగ్రాం గురించి అడిగారు. ఇది నీకు వచ్చిన ఆలోచన, ఎవరికైనా వచ్చిన ఆలోచన అని. నాకే వచ్చింది సార్ అని. నేను ఆ ప్రోగ్రాంలో మిమ్మల్ని కానీ తెలుగుదేశం పార్టీని కానీ సీటు తీసుకున్న బీజేపీని కానీ ఎక్కడా ఏం మాట్లాడట్లేదు సార్. నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాను తప్పించి ఎవరిని చూశాను. 3 రోజుల వీడియోలు చూశాను నేను. ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అడు. ఈ లోపల నేను పార్టీతో మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చాలా ప్రయత్నం చేశారు. తంబళపల్లి అని, దెందులూరు అని, మళ్ళీ దరిసని, ఇట్లాగా ఒక 4-5 చోట్లకి భారతీయ జనతా పార్టీని అడ్జస్ట్ చేసి ఇది ఫ్రీ చేయాలని అన్ని చోట్ల ఏవో ప్రతిబంధకాలు వచ్చినాయి. అప్పుడు చివరి మళ్ళీ నాతో మధ్యలో నాకు చెప్పారు, నేను తంబళపల్లి ఇచ్చేస్తున్నాను, ఇది తెలుగుదేశంకి ఫ్రీ అయిపోద్ది, నువ్వు చేసేసుకోవచ్చు అని నాకు మధ్యలో ఒక మెసేజ్ ఇచ్చారు. మళ్ళీ చివరికి వస్తులకి మళ్ళీ పేటముడి పడితే పార్టీ మారాలని చెప్పడం కోసం నాకు ప్రయత్నం చేస్తుంటే నేను 2 రోజులు ఎవరి ఫోన్ ఎత్తడం మానేసా. రామకృష్ణ గారు ఫోన్ చేస్తే కూడా మీరు అలాంటి ప్రతిపాదన పెట్టకూడదని చెప్పాను ఆయన. మీరు, నేను, గోరంట్ల బుచ్చే చౌదరి గారు అలాంటివి మాట్లాడకూడదు సార్ అని చెప్పా. చివరికి లోకేష్ గారు బుచ్చే చౌదరి గారికి ఫోన్ చేసి మేము ప్రయత్నం అంతా చేసాం, అవ్వట్లేదు, రామకృష్ణారెడ్డి అటు వెళ్ళాలి, పెద్ద ఆయన మాట్లాడతారు, నేను మాట్లాడతాను, ఒకసారి నాకు ఫోన్ తీయమని చెప్పండి అంటే అప్పుడు బుచ్చే చౌదరి గారు ఫోన్ చేసి నువ్వు లోకేష్ ఫోన్ చేస్తారు మాట్లాడు అంటే అప్పుడు లోకేష్ గారు ఫోన్ చేయడం, నాకున్న సమస్య అంతా చెప్తే అన్న చాలా ప్రయత్నం చేసాం కానీ కావట్లేదు, వాళ్ళు అతి కష్టం మీద క్యాండిడేట్ని మేము అకామిడేట్ చేస్తామని ఒప్పుకుంటున్నారు, పెద్ద ఆయనకి ఎట్లా అయినా మీరు అసెంబ్లీలో ఉండాలనేది చాలా కష్టాలు పడ్డాడు రామకృష్ణారెడ్డి, ఎట్లా అయినా అసెంబ్లీలో ఉండాలి అని అంటున్నారు, మీకు గంటలో పెద్ద ఆయన మాట్లాడతారు అన్నారు. పెద్ద ఆయన మాట్లాడితే లేదు సార్ నేను ఉండిపోతాను తప్పించి వద్దంటే, కాదు రామకృష్ణారెడ్డి నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తావు, నువ్వు గెలిచే పరిస్థితి వచ్చేసింది, నువ్వు ఎట్లా పోటీ చేసినా గెలిచేస్తావు, నువ్వు ఇండిపెండెంట్గా గెలిచి నా దగ్గరికి వస్తావు, వాళ్ళు ఏమంటారంటే మా క్యాండిడేట్ మీద గెలిచిన అభ్యర్థిని మీరు ఎలా చేర్చుకుంటారంటారు, ఇది కూటమిలో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, కూటమి సక్రమంగా జరగాలి, ఈ 3 పార్టీల కలయిక బాగుండాలి అనుకుంటే నువ్వు నా మాట విని నా కోసం నువ్వు పార్టీ మారు అని అన్నారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను పార్టీ మారడం జరిగింది. ఒకవేళ బీజేపీ ఇవ్వకపోతే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసేద్దరంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో, ఒకవేళ అవ్వకపోతే అప్పుడు మీరు ప్రిపేర్ అయిపోయారు, కార్యకర్తలు అభిమానులు అందరూ ఎలాగ ఏ డైరెక్షన్ అయ్యేదో. ఇప్పుడు మండలం అనమాట ఎమ్మెల్యే గారు నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారంటే నమ్మకమా, పవన్ కళ్యాణ్ గారంటే నమ్మకమా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ వేరు కదండి. ఎంత ఎక్స్పీరియన్స్ అయినా 2014 కూటమిలో ఆయన సపోర్ట్ పెట్టుకున్నాడు, 18 వచ్చాక మళ్ళీ అడ్డం తిరిగాడు. అడ్డం తిరగడం అంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావటం లేదనేది ఈయనకు ఒక అసంతృప్తి ఉంది. ఇవన్నిటితో ఈయన డెఫర్ అయ్యారు. మన పొత్తులో కూడా పురంధేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుబడితేనే ఒప్పుకున్నారు మోడీ గారు అమిత్ షా గారు అంటారు. ఇందులో వాస్తవం అంతా చెప్పండి. కాదండి, కాదు, దాని బ్యాక్గ్రౌండ్ వేరు. ఏంటంటారు బ్యాక్గ్రౌండ్? సీట్లు కొద్దిగా నేరో అవుతుంది గవర్నమెంట్ ఫారం చేయడానికి అనేది వాళ్ళ ఇంటర్నల్ అసెస్మెంట్ జరిగింది. అందుకు నితీష్ చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీగా మనకు కావాలి అనేది వాళ్ళ ఇంటర్నల్గా జరిగింది, ఆ ప్రకారంగా జరిగింది. అంతేనండి. మొన్న దొడ్డిగుంటలో ఎలక్షన్ జరిగింది మీకు, ఫిషర్మెన్ సొసైటీ సంబంధించి. నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు కూటమి శాసనసభ్యులు అప్రజాస్వామికంగా విజయం సాధించారు అనేది జరుగుతుంది. అసలు ఏం జరిగింది చెప్పండి. అప్రజాస్వామికంగా సాధించడం సార్, ఇప్పుడు 274 ఓటర్స్, అందులో కూటమికి ఉన్నది 40. కానీ ఎప్పుడు ఆ ఎన్నికలు పార్టీల మధ్యన జరగవు. విత్ ఇన్ ది సొసైటీలో ఆ మెంబర్స్ కూర్చొని ఎవరినో ఒకరిని ఎలక్ట్ చేసుకుంటారు వాళ్ళలో పెద్దగా. అవునండి. వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారు, అధికార పార్టీ వైపే మొగ్గు చూపిస్తారు, అధికార పార్టీ దగ్గరకు వస్తారు, ఎమ్మెల్యే దగ్గరకు వస్తారు, పనులు చేయించుకుంటారు. ఇది మార్చి 5వ తారీఖున జరగాలి ఎన్నిక. అవునండి. అదే రోజు రంగంపేట ఫిషర్మెన్ సొసైటీ కూడా ఎన్నిక జరిగింది.
యునానిమస్గా జరిగింది. అక్కడ సహదేవుడు అని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుని ఎన్నుకున్నారు. ఇక్కడ కూడా అలాగే జరగాలి. ఈ లోపల పోటీలు వచ్చినాయి. పోటీలు వస్తే అసలు మాకు అసెంబ్లీ జరుగుతూ ఉంది. నేను లీస్ట్ బాధాడా ఎలక్షన్ గురించి, నేను అసలు పట్టించేకోలేదు. ఇక్కడ మండలంలో లోకల్ లీడర్స్ ఒక నాయకుడిని సపోర్ట్ చేశారు, అటు సైడ్ ఒక నాయకుడు వచ్చాడు. ఈ ఇద్దరి మధ్యన ఎలక్షన్ జరిగింది. జనరల్గా ఇప్పుడు ఇలాంటి సొసైటీల్లో తక్కువ మంది ఓటర్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు అధికార పార్టీపై మొగ్గు చూపిస్తారు. ఆ రోజు 112 ఓట్లు మాకు వచ్చినాయి. మెజారిటీ వచ్చింది. 112 ఓట్లు మా వైపు ఉన్నాయి, 90 చిల్లర వాళ్ళ వైపు ఉన్నాయి. 11 ఓట్లు 12 ఓట్లు మెజారిటీ ఉంది. ఉండేటప్పటికి వాళ్ళకి అది డైజెస్ట్ అవ్వాల. డైజెస్ట్ అవ్వక అక్కడ అల్లర్లు సృష్టించారు. అప్పటికే వాళ్ళు మాకు మార్చిలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా కారణం ఏంటంటే అదే చెప్తున్నాను మీకు. అప్పటికే వాళ్ళు ఏం చేశారు, ఈ స్థానిక పోలీసులు వద్దు, బయట పోలీసులు కావాలని హైకోర్టులో ఒక రిట్ వేసుకొని దానికి ఆర్డర్ తెచ్చుకొని బయట నుంచి పోలీసు తెప్పించారు. బయట పోలీసు వచ్చారు, వాళ్ళు కోరుకున్నట్టుగానే బయట పోలీసు అంతా ఉన్నారు, లోకల్ పోలీసు లేరు ఎవరు ఇన్వాల్వ్ వల్ల. ఇక్కడ ఈ వాటర్స్ ఒక శిబిరంలో కూర్చోబెడతారు, ఆ వాటర్స్ని ఒక శిబిరంలో కూర్చోబెడతారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి 2 రూముల్లో కూర్చోబెట్టి కౌంటింగ్ చేస్తారు. వీళ్ళ చేతిలో ఉన్న స్లిప్పులు చింపేసి, అక్కడ ఎవరైతే జడ్పీటీసీ ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం రాంబాబు అని, ఆయన చింపేసి నానా రభస సృష్టించాడు. నానా రభస సృష్టించగానే గొడవ స్టార్ట్ అయింది. గొడవ స్టార్ట్ అయ్యి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేసింది. అది ఏమైందంటే అక్కడ పోలింగ్ స్టేషన్ సెలక్షన్ కూడా చాలా తప్పైంది. చిన్న పోలింగ్ స్టేషన్ సెలెక్ట్ చేశారు. అవును, మీరు ఎమ్మెల్యేగా మీరు చెప్పచ్చు కదా, ఇదే పోలీస్ స్టేషన్ బాగాలేదు. కాదు, అసలు ఆ ఎలక్షన్ లో నేను లీస్ట్ బాధాడు అంటున్నాను కదా, అసలు ఎలక్షన్ గురించి నేను పట్టించుకోవాలా అని మీరు అంటారు. పోలింగ్ జరుగుతున్నప్పుడు పోలింగ్ స్టేషన్ ఎమ్మెల్యే గారు అంటున్నారు. నేను మార్చి 5వ తేదీని చెప్తున్నాను. ఓకే, మార్చి 5వ తేదీని అసలు నేను లీస్ట్ బాధాడు ఎలక్షన్ గురించి. మాకు అసెంబ్లీ జరుగుతుందని విజయవాడలో ఉన్నాను. పోలింగ్ స్టేషన్ అక్కడ గొడవ జరుగుతుంది, అక్కడ ప్లేస్ లేదు, కొట్లాడేసుకున్నారు ఇది 2 వర్గాలను. అప్పుడు వాయిదా వేస్తారు ఎలక్షన్. వాయిదా పడిపోయింది. వాయిదా పడిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ కండక్ట్ చేయాలి. అంటే జస్ట్ ఏంటిది, రీపోలింగ్ అంతే కదా. ఇప్పుడు సపోజ్ మీకు ఒక బూత్ దగ్గర గలాట అయిందండి, వాయిదా వేస్తారు. దాన్ని మరుసటి రోజు, 3వ రోజు, 10వ రోజు రీపోలింగ్ చేస్తుంది మళ్ళీ ఎలక్షన్ కమిషన్. అలా రీపోలింగ్ జరగాలి ఇది. సరే, ఆ రీపోలింగ్కి మరలా వీళ్ళు మధ్యలో కోర్టుకు వెళ్ళారు. నాకు ఇమీడియట్గా పోలింగ్ జరిపించండి. కోర్టు 15 రోజుల్లోపు చేయమని చెప్పింది. దానికి మొన్న ఏప్రిల్ 29 డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 29 డేట్ ఇచ్చిన తర్వాత అప్పటి వరకు బాగానే ఉంది. మే 5ని ఎన్నిక వాయిదా పడంగానే, మార్చి 5ని ఎన్నిక వాయిదా పడంగానే సత్య సూర్యనారాయణ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి గెలుపు మాదే, మేమే గెలిచాం అని ఊరేగుతూ తొడగొట్టి, రామకృష్ణారెడ్డి నువ్వు ఎక్కడో కూర్చోవడం కాదు, దమ్ముంటే ఇక్కడికి వచ్చి ఎలక్షన్ చేయి, ఇక్కడికి వచ్చి చేస్తే దమ్ము ఏంటో మేము చూపిస్తాం అని సవాల్ చేశారు. మరి రాజకీయాల్లో ఉన్నవాడైనా ఎవడైనా సవాల్ స్వీకరిస్తాం కదా, సవాల్ స్వీకరించకుండా ఉన్నాం కదండి. మార్చి 29 ఎన్నిక వచ్చేటప్పుడు సన్నద్ధంగా ఉన్నాం. వాళ్ళు వారం రోజుల ముందు 2 ఓటర్లను కిడ్నాప్ చేశారు. 2 ఓటర్లను, ఒక బీసీ ఒక ఎస్సీ, 2 కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేయగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్కి. మా భర్తలను పలానా వ్యక్తులు వచ్చి తీసుకెళ్లారని. తీసుకెళ్ళంగానే పోలీసులు వాళ్ళని తీసుకొచ్చి విచారించారు. విచారిస్తే ఇదిగో పలానా వ్యక్తులు మాకు ప్రాతిబలం చేసి మమ్మల్ని తీసుకురమ్మన్నారు, వాళ్ళని తీసుకెళ్ళారు, వాళ్ళు ఇంకో పలానా చోటకి తీసుకెళ్లారని వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ లోపల వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇదంతా బయలు అయిపోతుంది, ఈ కిడ్నాప్ వ్యవహారం బయటకు వచ్చేస్తుందని చెప్పి వాళ్ళు మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరినీ రప్పించేసి ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర గలాటా మొదలు పెట్టారు. ఆ రోజు కూడా నేను లేను, అవుట్ ఆఫ్ స్టేషన్. జక్కంపూడి రాజా, చెర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, చెల్లిపోయిన వేణు, తానేటి వనిత, మొత్తం అందరూ వచ్చేసారు, దౌలూరు దొరబాబు. ఇప్పుడు వాళ్ళ ఓటర్తో క్యాంప్ పెట్టుకున్నారట. క్యాంపు పెట్టుకుంటే మీ అనుచరులు వెళ్ళి ఎవరైతే క్యాంపులో ఉన్నారో వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి మీ భర్తను వాళ్ళు కిడ్నాప్ చేశారని మీరు కేసు పెడతారు లేదని గట్టిగా ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడి తెస్తే కిడ్నాప్ కేసు పెట్టారు అనేది జరుగుతుంది. ఇదంతా జరిగిందండి. కోర్టు ఎందుకు వాళ్ళకి రిమాండ్ వేసింది? ఇప్పుడు కోర్టు వాళ్ళకి రిమాండ్ వేసింది కదా. కోర్టులో వాళ్ళు ఏం చెప్పించారు వీళ్ళ చేత? మేము ఏదో పని మీద బయటకు వెళ్ళామని చెప్పించారు వాళ్ళ చేత. కోర్టు దగ్గర ఎవరున్నారు? సత్యసూర్యనారాయణ రెడ్డి గారు, జక్కంపూడి రాజా గారు, దాడిశెట్టి రాజా గారు,
దౌలూరు దొరబాబు గారు, అందరూ బయట 9 మంది ఎక్స్ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళిద్దరు మరి 3 రోజులు వాళ్ళు ఏమైపోయారు? 200 ఎంత ఓటర్లు ఎంత 274 274 ఓటర్లు ఉన్నటువంటి అక్కడ 200 మంది పోలీస్ ప్రొడక్షన్ పెట్టారట కదా. అది నేను చెప్పింది ఏంటి, కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నది ఆర్డర్ వాళ్ళు, అంతమంది పోలీస్ కావాలని తెచ్చుకున్నది ఆర్డర్ వాళ్ళు. మరి ఆయన ఎలా చెప్తాడు ఏంటండి? మరి ఆయన చెప్పింది మీరు నమ్మకూడదు కదా. నేను నమ్మటం ఇప్పుడు ఆ రోజు ఒక నిమిషం వినండి పూర్తిగా, మీరు విన్నాక మీరు ప్రశ్న వేయండి. అక్కడ కోర్టు దగ్గర వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వాళ్ళ కార్లో నుంచి దింపి మేము ఏదో పని మీద వెళ్ళాము అని చెప్పించారు జడ్జి గారి దగ్గర. అప్పుడు వాళ్ళ భార్యలు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళ భార్యలు జడ్జి గారి దగ్గరికి నిలబడి, ఒరే మీరు తప్పు చెప్తున్నారు, పలానా రోజుని వెళ్ళండి మా ఇంట్లో భోజనం చేస్తున్న వాళ్ళు పలానా వ్యక్తులు తీసుకెళ్లారు. ఈ 3 రోజుల తర్వాత వీళ్ళని చూడడం మేము ఇదే మొదటిసారి. 3 రోజులు వీళ్ళు సొంత పని మీద వెళ్తే మాకు కబురు ఉండదా, లేకపోతే మాకు తెలియదా, మాకు ఇన్ఫర్మేషన్ ఉండదా చెప్పండి అని జడ్జి గారిని భార్యలు అడిగారు. వాళ్ళిద్దరూ నోరు తిరగని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళిద్దరూ. జడ్జి గారు వాళ్ళని ప్రశ్నించారు, ఏంటి మీ భార్యలు ఎలా చెప్తున్నారు, మీరు ఎలా చెప్తున్నారు అంటే వాళ్ళు తెల్లమొహం వేశారు. అప్పుడు వాళ్ళకి ఎవరినైతే కిడ్నాప్ చేశారో వాళ్ళ 5గురికి రిమాండ్ వేశారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.